వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇవాళ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇండిపెండెన్స్ డే మా ఊళ్ళో ఫ్లాగ్ ఎగరేశారు. వెళ్ళాము, మా బ్రేక్ఫాస్ట్ అంతా ప్రొవైడ్ చేశారండి. ఇంటికి వచ్చాక మన పని మనకు ఉంటాయి కదండి, లేచేది వెళ్ళిపోయి వచ్చేసాం. వచ్చాక మళ్ళీ వంటలు చేసుకోవాలి కదా, సరే ఏం కూర ఉండాలో అదొక టాస్క్ అండి. సరే కాసేపు వచ్చి అక్కడ నుంచి వీడియోలు తీశాను, అప్లోడ్ చేశాను. సరే ఇంటికి వచ్చి ఏం కూర వండుదామని ఒక ఆలోచన అండి. ఉన్నాయి దోసకాయలును కాకరకాయలు ఉన్నాయి. వారిని అడిగితే దోసకాయ పప్పు వండి కాకరకాయ వేయించమని చెప్పేసారు, ఆర్డర్ ఇచ్చారు. ఇదండి చిన్నప్పుడు ఒక కథ కథ చదివానండి. ఎవరో ఎవరో వినాయకుడు అక్కడ ఏదో గుళ్ళో వినాయకుడి గుడిలో చేయబడితే వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటిగా వెళ్ళారంటండి. వెనకాల ఉన్నవాడు ఏంట్రా దాంట్లో చేయబెట్టావు, ఎలా ఉంది, ఏముందంటే భలే బాగుంది అన్నాడంటండి. అంటే వినాయకుడి గుడిలో ఒక చిన్న తేలు ఉందంట. ఆ తేలు ఫస్ట్ వెళ్ళిన కుట్టింది. వాడు తేలుంది అక్కడ కుడుతుంది, దాంట్లో ఏలు పెట్టకండి అని చెప్పాలి కదా, చెప్పకుండా భలే ఉందంటే నెక్స్ట్ వెళ్ళాడంట. నెక్స్ట్ వెళ్ళినోడు వాడు నేను పడ్డ తిప్పలు రెండో వాడు కూడా పడాలి కదండి. నేనేమో తేలికట్టు రుచి చూశాను, రెండో వాడు కూడా దెబ్బ తగలాలని. ఎలా ఉందంటే భలే ఉంది, ఏలు పెట్టి నువ్వు కూడా ఏలు పెట్టి చూడని. అలా ఉంటాయండి ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారో, ఈ వంటలు ఏంటో మరి ముందు పెళ్లి చేసుకునే వాళ్ళనే చెప్పాలి కదండి. పెళ్ళిలో ఎన్ని కష్టాలు ఉంటాయి. ఆ పెళ్లి రోజు ఏదో మేకప్లు, భోజనాలు, పట్టు చీరలు, నగలు, తర్వాత అండి మనకి జీతం లేని పని మనిషి ఇంట్లో A to Z అండి. జీతం లేని పని మనిషి A to Z. వంటగా నుంచి బాత్రూమ్ క్లీనింగు, వాళ్ళ అండర్వేర్ వాషింగ్ వరకు మనదే బాధ్యత. లైఫ్ అంతా ఇదే. ఏదైనా తేడా వస్తే మనల్నే తిడతారు. ఏదో జీతం ఇచ్చిన మనిషిని కూడా అంత తిట్టలేదు. అలాంటివి అనమాట అండి. మనం ధైర్యం చేసి ఒక కూర వండలేము, అడిగి వండాలి. అదండి అలాంటి పరిస్థితి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ముందు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళను కొంచెం ఆగండి అమ్మ, ఉద్యోగాలు చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అలా అని చెప్పరండి. ఏదో 15 ఏళ్ళు 16 ఏళ్ళు దాకా పెళ్ళి ఎప్పుడు చేస్తావు, పెళ్ళిళ్ళని చేసుకుని సుఖపడుతున్నామండి. ఎప్పుడు చూసినా వంటలు, వార్పులు, ఇల్లు క్లీనింగు, అది చేయలేదా, ఇది చేయలేదా, లేడీ బట్టలు ఇస్త్రీకి వేయలేదా, వంట అవ్వలేదా, పప్పు టేస్ట్గా, పప్పులో ఉప్పు ఎక్కువైంది, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పాలు పొంగిపోయింది, ఇవ్వండి. ఇలా ఉంది మన పరిస్థితి.